హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టగానే గిట్టే వెన్నలా కరిగిపోతుందండి. జ్యూసీగా భలే ఉంటుంది. మీరైతే మాత్రం ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా లేదంటే ఏ పండగ అయినా స్వీట్ అయితే కంపల్సరీ కదండి. ఇక అయితే ఇదే సింపుల్గా ట్రై చేయండి. రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 1 కప్పు వరకు పంచదారని వేసుకోండి. 1 కప్పు పంచదారకి 1 కప్పు వరకు నీళ్ళను వేసుకోండి. నేను ఇక్కడ పంచదారను వాడుతున్నాను కదండి. పంచదార ఇష్టం లేకపోతే పంచదార ప్లేస్లో బెల్లాన్ని 1 కప్పు వరకు తీసుకోండి. ఇలా పంచదార మొత్తం కరిగించుకొని గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువ రావాలి. అలా అన్నీ మరీ తీగ పాకం అలా ఏమీ అవసరం లేదండి. పంచదార మొత్తం కరిగినాక నేను చేత్తో చూపిస్తూ ఉంటాను. ఆ విధంగా స్టిక్కీ అయితే మనం 2 వేళ్ళ మధ్యలో పాకాన్ని పెడితే స్టిక్ అయితే కనుక సరిపోతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక పావు స్పూన్ వరకు అయితే యాలకుల పొడిని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ యాలకుల పొడి మొత్తం ఈ పాకంలో బాగా కలిసే విధంగా కలుపుకొని దీన్ని అయితే ఒక సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు సుజీ రవ్వను వేసుకోండి. ఏ కప్పుతో పంచదార వేసుకున్నానో అదే కప్పుతో ఇక్కడ 1 కప్పు వరకు సుజీ రవ్వను వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము లేదంటే పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని రెండింటిని బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు గడ్డ పెరుగును వేసుకోండి. ఒకవేళ పల్చని పెరుగు అయితే ఏదైనా ఒక స్ట్రైనర్లో టీ బాటిల్ పట్టుకుంటాం కదా, ఆ స్ట్రైనర్లో వేసేస్తే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఆ పెరుగును వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా బ్యాటర్ అయితే కలిపేసుకోవాలి. ఇలా మరీ పల్చగా కాకుండా తిక్కగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పావు గంట లేదా 20 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక పావు గంట తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంది, రవ్వ బాగా నాని ఉంది. ఇలా నాని ఉన్న రవ్వని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని అవసరం పడితే కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్లో అయితే ఒక చిటికెడు ఉప్పుని వేసుకోండి. ఏ స్వీట్ అయినా టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే నెక్స్ట్ అయితే ఒక పావు స్పూన్ వరకు ఈనోను కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకోండి, ఫ్లఫీగా వస్తాయి. ఇలా ఈనో వేసుకున్నాక మొత్తం ఆ బ్యాటర్లో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం ఉండలుగా లేకుండా ఈ విధంగా కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని అయితే సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు పెట్టుకున్న పాన్ పెట్టుకొని ఆ పాన్లో ఒక పావు స్పూన్ చొప్పున కొంచెం ఆయిల్ వేసుకోండి. అన్నింట్లో ఆయిల్ వేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక స్పూన్ వేసుకొని స్పూన్తోనైతే వేసుకోండి. ఈవెన్గా వస్తాయి అన్నీ ఒకే విధంగా. ఇలా వేసుకొని వన్ సైడ్ అయితే మంచిగా కలర్ వచ్చాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోవచ్చండి. లేదు ఒకవేళ మా కాడి గుంత పొంగనాలు పాన్ లేదు అనుకుంటే ఇడ్లీ పాత్రలోనే ఈ మాత్రం సైజు ఇడ్లీలాగా అయితే పెట్టుకొని ఆవిరి పెట్టించి మళ్ళీ వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. అలాగే లేదు అంటే ఏదైనా దోశలు పాన్ తీసుకొని ఆ పాన్ పైన చిన్న బైట్స్ లాగా అయితే వేసుకోండి, బాగుంటుంది. ఇలా వన్ సైడ్ కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే పక్క తీసుకోవాలండి. మధ్యలో ఫ్లేమ్ ఎక్కువ తగులుతుంది కాబట్టి వేగంగానే ఫ్రై అయిపోతాయి. చుట్టూ ఉన్నవైతే కనుక కాస్తంత టైం పడుతుంది. అలాగే మన ఛానల్లో ఇంకా మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. సింపుల్గా అయ్యేవి టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలా ఇవన్నీ రెడీ అయిపోయినాక ముందుగా పాకాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. పాకం చల్లారిపోతే కాస్తంత వేడి చేసుకొని ఇలా వేడిగా ఉన్న ఈ బైట్స్ని అయితే తీసుకెళ్ళి అందులో పాకంలో వేసేసి అటు ఇటు కలుపుతూ ఒక 3 మినిట్స్ పక్కన పెట్టేస్తే పాకం అంతా బాగా పీల్చుకొని భలే జ్యూసీగా ఉంటాయండి. నేను అన్నీ ఇదే విధంగా ఫ్రై అయిన తర్వాత వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. పాకం క్వాంటిటీ తగ్గిపోయింది చూడండి, అంటే ఆల్రెడీ పీల్చేసుకున్నాయి. మరి కాసేపు పక్కన పెట్టేస్తే బాగా పీల్చుకొని జ్యూసీగా రెడీ అయిపోయాయి. రెడీ